ఈ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ నుంచి సాల్వ్ చేద్దాం. 2025లో మనకి ఈ 2025లో మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరిగింది కదా. సో ఆ ఎగ్జామ్స్ నుంచి ఈ టాపిక్ సంబంధించి ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో ఇంకా చాలా క్వశ్చన్లు ఉంటాయి. కొన్ని క్వశ్చన్లు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏవైతే అడిగారో డైరెక్ట్గా అవే క్వశ్చన్లు మనం సాల్వ్ చేద్దాం. ఖచ్చితంగా ఈ పేపర్స్ మీరు లేదా ఈ క్లాస్ మీరు విన్నట్లయితే నెక్స్ట్ వచ్చే మీ షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు. దాదాపు 90% క్వశ్చన్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే 2025లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ ఫ్రెండ్స్ మనం సాల్వ్ చేసేది. ఇది ఓన్లీ నేను ఇప్పుడు సపరేట్గా పేపర్ సాల్వ్ చేస్తున్నా కానీ ఒక టాపిక్ సంబంధించి ఆల్రెడీ మీకు మాక్ టెస్ట్ వీడియోస్ అని చెప్పేసి ఆల్రెడీ ముందు నుంచి మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. మీకు తెలియనట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మాక్ టెస్ట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఓకే, అందులో ఆప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది, రీజనింగ్ సెక్షన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ సంబంధించి మాక్ టెస్ట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి జీడీ 11/2/2025 షిఫ్ట్ 1. ప్రతి క్వశ్చన్ కూడా ఇలా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ రాయలేదు, ఎందుకంటే కొన్నిటికి రాయడానికి సాధ్యమైంది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడున్న క్వశ్చన్ మనం తీసుకురావాలి, అలాగే ట్రాన్స్లేషన్ కూడా చేయాలి. కాబట్టి మీకు ఈ క్లాస్ వల్ల యూస్ అవుతున్నట్లయితే లేదా ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ ఆలస్యం లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో కన్సర్న్ సోల్డ్ 153 chairs and had a gain equal to the selling price of 78 chairs. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇక్కడ ఏమంటుందంటే కంచన్ అనే అతను 153 చైర్స్ని సేల్ చేశాడు. సో ఎన్ని చైర్స్ సేల్ చేశాడంటే 153 చైర్స్ని సేల్ చేస్తే అతనికి ఏమొచ్చిందంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందండి. సో అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 78 చైర్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 78 చైర్స్కి అయితే ఈక్వల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ప్రాఫిట్ అంటే మనకున్న ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ? సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 78 సెల్లింగ్ ప్రైజెస్ అయితే ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనం ఎన్ని చైర్స్ని సేల్ చేస్తున్నాం? 153 చైర్స్ని సేల్ చేస్తున్నాం. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఎన్ని కొన్నాం మనం? ఎన్ని కొంటే మనకి సిపి వచ్చింది అక్కడ జాగ్రత్తగా గమనించాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్పే పాయింట్. మనం 153 అమ్మామంటే అర్థం ఏంటంటే మనం 153 కొంటేనే 153 అమ్మగలం. కాబట్టి 153 సిపి. సో సెకండ్ రాస్తా చూడండి, 153 ఎస్పి మైనస్ 153 సిపి ఈజ్ ఈక్వల్ టు 78 ఎస్పి. సో 78 ఎస్పీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి, డైరెక్ట్గా 150 రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఇంకా డైరెక్ట్గా అక్కడే మైనస్ చేస్తున్నా చూడండి, 153 ఎస్పీ 78 ఎస్పీ ఇక్కడ నుంచి మైనస్ చేస్తున్నాం. సో 30 నుంచి 8 అండి, 30 నుంచి అంటే 5. నెక్స్ట్ 14 ఉంటుంది, ఇక్కడ 7 అంటే అగైన్ 7. సో 1 ఉంది కాబట్టి ఇంకా 1 ఉంటుందా? ఏముండదు, 75 ఉంటుంది అంటే 75 ఎస్పీ సారీ అంతేనా. 75 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 153 సిపి. సో ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 153/75. అంటే కాస్ట్ ప్రైస్ 75 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 153 ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ముందు ప్రాఫిట్ ఎంతో తెలియాలి. ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంతో చూడండి. డిఫరెన్స్ ఎంతో చూస్తే 78 వస్తుంది, అంతే కదా, 78 వస్తుంది. ఓకే, 78 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 75 ఇంటూ ఎంత? 100 అవుతుందండి. 25 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 2 6, 3 6 18, 26 4 టైమ్స్ అండి. 4 6 24, 4 2 8 ప్లస్ 2 10. 104% ఇస్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో. 104% ఇస్ ద ఆన్సర్. ఓకే, మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం పడుతుంది, కానీ మీరు గనక ఇదే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 4,284 రూపీస్ ఇచ్చారు. సో అప్పుడు ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 20%. అంటే 120% మనం సేల్ చేస్తాం. ఇప్పుడు అంటే 4,824 రూపీస్ సేల్ చేసినప్పుడు. అయితే మనం 6,000కి సేల్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంతే. సో 12 1s 12 0s. అగైన్ మీరు గమనించండి, 12 4s 48, 12 0s 0, 12 2s 24. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 402 ఉంది, ఇక్కడ 302 ఉంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s 3, 3 3s 9, 3 4s 12. అగైన్ ఇక్కడ మీరు గమనిస్తే 3 2000 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అగైన్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 6 2 7s. అగైన్ 2 1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1000 అయినా
1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ 1000 టైమ్స్ ఒక జీరో ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0/67. సో 1000/67 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చేది? 67 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 100 - 67 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 3. సో ఇక్కడ 9 - x అంటే 3. అంటే ఇక్కడ 100 తీసేయండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 33. అంటే 33 00 ఉంది, 00/67. నెక్స్ట్ చూడండి, 67 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ 67 టూ టైమ్స్ అవుతుంది. 4 టైమ్స్ చేద్దాం చూడండి. 4 7s 28, 4 6s 4 7s 28, ఓకే. 4 6 24, 24 ఒక 2, 24 ఒక 2 ఏమవుతుందంటే 26 అవుతుంది. ఓకే. 4 7s 28, 4 6s 24, ఒకటి 268. సో 268 అగైన్ 67 5 టైమ్స్ ఎంత అవుతుంది చూడండి. 5 5s ఎంత? సో 5 5s 25, సారీ ఇక్కడ 67 5 టైమ్స్ కదా. 5 7s 35, 5 6s 30, 33, 335 ఉందండి. కానీ 0. సో ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 62, 620 వచ్చింది. 620 అంటే 67 ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇది పెద్ద నెంబరే కాబట్టి 4కి 200లో వచ్చింది. అంటే 4 4 వేసుకున్న 8. సో 8 దగ్గర చూద్దాం. 8 7s 56, 8 6s 48, 53 సరిపోద్ది. 67 9 టైమ్స్ చూడండి. 9 7s 63, 9 6s 54. సో 66 నాట్ 3 అవుతుంది. మన దగ్గర ఎంత ఉంది? 623. సరిపోయింది. 149 అగైన్ పాయింట్లలో వచ్చేస్తుంది. సో 1.9 పాయింట్లో వచ్చేస్తుంది. సో 1.9 పాయింట్లలో వస్తుంది. ఇక్కడ నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఇది 100 కన్నా అబవ్ ఎంత ఉంది? 49 పాయింట్లలో ఉంది కాబట్టి 49% ఇస్ ద ఆన్సర్. 49% ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. సో ప్రాసెస్ ప్రకారం చేయాలంటే ముందు ఏం చేయాలంటే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ ద టేబుల్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్, గివ్స్ డిస్కౌంట్ ఆఫ్ 25%, ఈ స్టిల్ మేక్స్ ప్రాఫిట్ ఆఫ్ 450. వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్? వెరీ ఈజీ మెథడ్ చెప్తా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటుందంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడంట. ఈ షాప్ కీపర్ ఏం చేశాడంటే కాస్ట్ ప్రైస్ కన్నా మార్క్డ్ ప్రైస్ని 40% అబౌవ్ మార్క్ చేశాడనమాట. ఫైనల్గా ఎంతకు సేల్ చేశాడో తెలియదు కానీ ఫైనల్గా అతను 25% డిస్కౌంట్ అయితే దాని మీద ప్రొవైడ్ చేశాడు. అయితే మనం ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా సాల్వ్ చేద్దాం. చాలా ఈజీ ప్రాబ్లం అండి ఇది. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100% అంటావు. సో కాస్ట్ ప్రైస్ నుంచి మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, 40% అబౌవ్ అన్నాడు కాబట్టి మార్కెట్ 140 అవుతుంది. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 25% తగ్గాలన్నాడు. 25% తగ్గాలంటే ఈ 140లో 25% అంటే 1/4 పార్ట్ కనుక్కోవాలి నువ్వు. అంటే 4 1s 4 3s 12, 12 అంటే 20, 4 5s 20, అంటే 35 రూపీస్ తగ్గాలి. 35 రూపీస్ తగ్గితే అప్పుడు మనకు ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంతో వచ్చేస్తుంది. సో 35 రూపీస్ తగ్గిందనుకోండి, ఎంత వస్తుంది అప్పుడు? సో 105 వస్తుంది. అంటే 100 నుంచి 105, 100 కొన్నావు నువ్వు, 105 రూపీస్ సేల్ చేస్తావు. అంటే ఎన్ని రూపాయలు రావు నీకు అక్కడ? 5 రూపీస్ అయితే లాభం. కానీ క్వశ్చన్లో వాడు అంటాడు హీ మేక్స్ ప్రాఫిట్ ఆఫ్ 450 అన్నాడు. కాబట్టి 450 డివైడెడ్ బై 5 రూపీస్ ప్రాఫిట్ ఇంటూ, సో మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అంతే. 5 9 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 9000 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. 9000 ఇస్ ద ఆన్సర్. అంతే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకుంటే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇందులో దాదాపు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఒకవేళ మీరు మన ఛానల్ నుంచి రీజనింగ్ కోర్స్ చేయాలనుకుంటే రీజనింగ్ సంబంధించి కోర్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రీజనింగ్ కోర్స్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీరు SSGD క్రాక్ చేయాలనుకుంటే మ్యాథ్స్ సెక్షన్ అయితే చాలా సింపుల్గా మీరు క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎగ్జామ్లో చెప్పిన క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనింగ్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఆల్ SSGD ఆస్పిరెంట్స్, RRB ఆస్పిరెంట్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. రీజనింగ్ కోర్స్ ఎవరికైనా సరే సజెస్ట్ చేయండి, మీకు నచ్చితేనే సజెస్ట్ చేయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ కోర్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా తీసుకుంటాను మీ దగ్గర. ముందు కోర్స్ చూడండి, ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ విధంగానే చెప్పాను. మీరు అది ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా రీజనింగ్ సెక్షన్లో అవుట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ పాయింట్
రాకేష్ సోల్డ్ 154 చైర్స్ అట్ గెయిన్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 66 చైర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? ఇక ఈ ప్రాబ్లం మీరు చాలా సింపుల్గా చేయాలండి. ఒకప్పుడు ఈ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుంటే కాస్త కష్టపడే వాళ్ళు మనోళ్ళు చేయడానికి, కానీ ఇప్పుడు చాలా ఈజీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ని చైర్స్ అని 66. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని అంటారు. దట్ ఈస్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 66. నెక్స్ట్ ఎన్ని సేల్ చేస్తున్నాం ఇక్కడ? 154 సేల్ చేస్తున్నాం. 154 సేల్ చేస్తున్నాం అంటే 154 కొన్నవని అర్థం. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడున్న ఎస్పీని లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, ఇక్కడున్న సిపిని రైట్ సైడ్ తీసుకోవచ్చు. కాబట్టి నేను డైరెక్ట్గా మైనస్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ 14 - 6 ఉంది అంటే 8. అగైన్ నెక్స్ట్ 4 - 6 ఉంది. 4 - 6 అంటే సారీ, అంతేలేండి. 4 - 6 అంటే 14 - 6 అంటే 8. ఇక్కడ 0 ఉంటుందంటే లేదు, సరిపోయింది. ఓకే. సో 88 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 154 సిపి. ఇప్పుడు ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ 154/88. అంటే 88 రూపీస్ కొను, ఎస్పీ 154 రూపీస్ సేల్ చేస్తాం. అంటే ప్రాఫిట్ ఎంత అన్న మనకి? ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత అవుతుంది? ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, 66 అనేది ప్రాఫిట్ అవుతుంది అనమాట. 66 ఇస్ ద ప్రాఫిట్. సో 66 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 88 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చే ఏముంది అక్కడ? 11 6 times cancel అవుద్ది, 11 8 times సారీ అంతే 11 8 times cancel అవుద్ది, 4 2s cancel అవుద్ది, 4 25 times cancel అవుద్ది, 2 3 times cancel అవుద్ది. సో 25 3s 75% is the answer. సో ఆప్షన్ 2 is the answer. చూడండి, చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లం. చాలా ఈజీ మెథడ్స్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. మీరు గనక ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా సాల్వ్ చేయాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ టార్గెట్ ఎస్ఎస్సి జీడి అని రీసెంట్గా మన స్టూడెంట్స్ కోసం ఈ రోజు అయితే క్లాస్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్లాస్ నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు, ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల నేను క్లాసెస్ చేయలేకపోవచ్చు. ఓకేనా, నాకు అన్నీ కూడా అనుకూలంగా ఉండవు క్లాసులు చేయడానికి. నాకు డైలీ క్లాసులు చెప్పాలని ఉంటుంది, కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉండకపోవడంతో నేను క్లాసులు చెప్పట్లేదు. ఓకే, చూడండి. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 toys ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 toys, దెన్ ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అన్నది. వెరీ ఈజీ అండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50. ఇది డైరెక్ట్గా ఇచ్చాడు. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ 50/30. సో 30 రూపీస్ కొన్నావు, 50 రూపీస్ సేల్ చేస్తావు, 20 రూపీస్ ప్రాఫిట్. 20 ప్రాఫిట్ బై 30 ఇంటూ 100 అండి, అంతే. సో ఏముంటుంది ఇక్కడ? 2000 డివైడెడ్ బై 30. సో 0 0 క్యాన్సిల్ అవుతే సో 200/3. సో మీరు గమనించినట్లయితే అక్కడ 200ని తీసేస్తారంటే 1, సరే ఎందుకులేండి డైరెక్ట్ చేద్దాం. 3 6 18 కదా, 6తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 3. అంతే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ అని ఇచ్చి రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ షాప్ కీపర్స్ ఆఫర్స్ బై 5 get 1 ఫ్రీ. బై 5 get 1 ఫ్రీ. ఈ మధ్య మనకు ఆఫర్స్ ఎక్కువ అవుతాయి కదా, మన ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి. మన ఫెస్టివల్స్ వస్తే మనకి ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్స్ అయితే ఎక్కువగా బయట షాప్స్లలో, ఈ మాల్స్ ఉంటాయి కదా ఎక్కువ షాపింగ్ మాల్స్, వాటి దగ్గర ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. లేదా మనకి ఎక్కువగా ఈ కామర్స్ మీరు గమనించినట్లయితే ఆఫర్లు కూడా మనకి బై 5 get 1 ఫ్రీ అనే విధంగా కూడా ఉంటుంటాయి. ఓకే, సరే ఇక్కడ మీరు చూడండి, ఇంకా సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా డిస్కౌంట్ పర్సెంటేజ్ రాస్తున్నా. ఫ్రీ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయండి? బై 5 అన్నాడు. ఫ్రీ ఎంత వస్తున్నాయి? 1 ఆర్టికల్ ఫ్రీ, 1 డివైడెడ్ బై ఓవరాల్గా టోటల్ ఎన్ని వస్తున్నాయి మన చేతిలో కంటే? 6 ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టి బై 6 ఇంటూ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100. సో 100/6 అండి. 100/6 డైరెక్ట్గా మీకు వాల్యూ తెలిస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. సో 6 1 6 అవుతుంది. సో ఇక్కడ 6తో 6 1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6 1తో మీరు ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 4 ఉంది. కానీ మీరు పర్సంటేజ్ గుర్తున్నట్లయితే ఈ సెకండ్ తీసేయచ్చు. 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మీకు పర్సంటేజ్ మీద ఐడియా ఉంటే 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండి. వైల్ సెల్లింగ్ 15 balls ఫర్ 1220 రూపీస్, దెర్ ఈస్ ఎ లాస్ ఈక్వల్ టు 5 balls, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 1 ball. ఓకే, సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసేక ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్స్ మీకైతే అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒకవేళ నేను ఫాస్ట్ చెప్తున్నాను నాకు అనిపిస్తుంది, ఫాస్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీకు ప్లే బ్యాక్ స్పీడ్ అని ఉంటుంది సెట్టింగ్స్లో, అక్కడ స్లో డౌన్ చేసుకోండి. ఓకేనా, మీరు క్లారిటీగా వినొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. వైల్ సెల్లింగ్ 15 balls ఫర్ 1220, దెర్ ఈస్ ఎ లాస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 1 ball. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాస్ అనేది ఈక్వల్ అవుతుందంట 5 balls ఆఫ్ కాస్ట్ ప్రైస్కి. లాస్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ అన్నాడు ఎన్ని అంటే 15 balls అండి, సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే 15 balls, దిస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్
5 బాల్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 15 బాల్స్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి 1220. సో కాబట్టి 15 సిపి మైనస్ 1220 5 సిపి. ఈ 5 సిపి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, 1220 రైట్ సైడ్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 10 సిపి ఈజ్ ఈక్వల్ 1220. సిపి ఈజ్ ఈక్వల్ అంటే 122. సో కాస్ట్ ప్రైస్ క్వశ్చన్ అడిగాడు 122. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అంతే, చాలా ఈజీ ప్రాబ్లం. ఓకేనా, ఇవి ఎస్ఎస్సి జీడీలో అడిగిన ప్రాబ్లం అండి. మీరు కనుక ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఇవి ఎస్ఎస్సి జీడీలో అడిగిన 2025 పేపర్ నుంచి తీసుకొచ్చింది. 2025 పేపర్స్ నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్స్ కాబట్టి. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా బేసిక్ నుంచి మన ఛానల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఆప్టిట్యూడ్ ప్రస్తుతానికైతే పెయిడ్ కోర్స్ అయితే ఆప్టిట్యూడ్ సంబంధించింది లేదు. రీజనింగ్ పెయిడ్ కోర్స్ అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ. ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి టైప్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసా మన ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లోనే. సో ఆప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అందులో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాను. ఏ మర్చెంట్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ హిస్ గుడ్స్ 50% above the cost price. He sells his goods at 12% discount. His profit percentage. Very, very important, and that too very, very easy problem. Very, very easy problem అంటే ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి. సిపి, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఈ 3 ప్రైజ్లే మనకు ఉండేది. కాస్ట్ ఎప్పుడైనా 100% అంటాం. ఇక్కడ వాడు 50% అబోవ్ ఇచ్చాడు కాబట్టి సో మార్కెట్ ప్రైస్ 150 అవుతుంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి, 12% డిస్కౌంట్ అంట. అంటే ఈ 150లో మనం 12% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి 12/100 రాస్తాం. ఓకేనా, 12/100. సో 0 0 గెట్ క్యాన్సల్. 12 5 16, 12 1 12 అంటే 18, అంటే బై 10 గట్ 0, అంటే 18 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్. ఇక్కడ 18 రూపీస్ తగ్గించావు. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇది మనకు మెయిన్. సో 10 - 8 అంటే 2, 4 - 1 అంటే 3, ఇక్కడ 1, అంటే 100 రూపీస్ కొన్నావు, 132 రూపీస్ సేల్ చేస్తావు. అంటే ప్రాఫిట్ ఎంత ఇక్కడ, 32 రూపీస్ ప్రాఫిట్, అంటే 32% ఇస్ ద ప్రాఫిట్. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అంతే. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లేదా మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారిగా షేర్ చేయండి. చూడండి, ఈ ప్రాబ్లం చాలా షార్ట్ కట్లో చెప్తాను. 566 ఇచ్చారు డివైడెడ్ బై. సో ఇది సోల్డ్ అన్నాడు, అంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు 8% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని 100 + 8, 100తో డివైడ్ చేయండి. ఇంటూ కావాల్సింది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100 చేయండి. ఎందుకు చేయాలి, ఏం సంగతి అన్న వివరణ మీకు యాప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు ప్లేలిస్ట్ ఉంటుందో ఒకసారి ఆ క్లాసెస్ వినండి, అర్థమైపోతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఏవి కూడా డెసిమల్ పాయింట్స్ కాదు కాబట్టి ఈ 108 టోటల్గా టాప్లో ఉన్న నెంబర్ని డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, చూడండి ఇక్కడ 4తో క్యాన్సిల్ చేద్దామా, 2తో చేద్దాం రండి. 2 5s, అగైన్ 2 4s. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే 2 7s 14, 2 8s, అగైన్ 2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 8 3. ఓకే, మీరు గమనించినట్లయితే 5 4 9 అయిందండి. టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ 8 అయింది, 18 అయింది. అంటే 9తో క్యాన్సిల్ అవుతుంది. సో 9 6 54, అగైన్ 9 8 72, 72 అంటే ఇక్కడ 6 ఉంటుంది. 9 7 63. ఓకేనా, 9 7 63. ఇప్పుడు 6 మిగిలిపోయింది, ఇక్కడ 6 మిగిలిపోయింది కాబట్టి 6తో క్యాన్సిల్ చేద్దాం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1 6 అంటే 27 ఉంటుంది. 6 వాట్ వి కాల్ 6 4 24, 24 అంటే 3 ఉంటుంది. 6 5 అంటే 145, 145 అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిజానెట్ షాప్ కీపర్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్నాయి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎస్ఎస్జిడిలో రిపీట్ అయింది. షిఫ్ట్ 1 పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్లని మీకోసం తెలుగులో కూడా తీసుకొచ్చాను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ట్రాన్స్లేట్ చేసి ఇవన్నీ చేయడానికి ఈవెన్ నాకు ఇప్పుడు వరకు 6 వరకు ఆఫీస్ ఉంటుందన్నమాట. సో ఈ క్లాస్ ఎంత కష్టమో చూడండి. 6 అయిపోయింది, నా టైమ్ ఈజ్ 7 ఓన్లీ. ఓకేనా, 7:19 అవుతుంది, అంటే 7కి స్టార్ట్ చేస్తానండి. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, షేర్ చేయాలి. మీరు షేర్ చేస్తుంటేనే మనకి ఏదైనా సాల్వ్ చేయడానికి. ప్రామిసెస్ టు సెల్ హిస్ గుడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. అంటే ఒక అవిశ్వాసి వ్యాపారి అంటే నిజాయితీ లేనివాడు. ఒక నిజాయితీ లేని డిజానెస్ట్ అనమాట. హానెస్ట్ లేకుండా డిజానెస్ట్గా ఉండే ఒక షాప్ కీపర్, మోసం చేసేవాడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అతను ఏం చెప్తున్నాడంటే, నేను కాస్ట్ ప్రైస్కే సేల్ చేస్తాను. కాస్ట్ ప్రైస్ ఎంత అంట, 100 రూపీస్ అండి. 100 రూపీస్. నేను 100 రూపీస్ ఎంత ఉందో 100 రూపీస్కే నీకు ఇచ్చేస్తా. 100 రూపీస్ నీ చేతిలో ఇస్తా. నేను నీ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ నేను 100 రూపీస్ కొన్నా, ఒక ప్రోడక్ట్ ఉంది 100 రూపీస్ కొన్నా నీకు 100కే ఇస్తా. అది వాడి మీనింగ్. జాగ్రత్తగా
జాగ్రత్తగా వినాలి ఈ ప్రాబ్లం. అప్పుడే మీకు చాలా సింపుల్‌గా అర్థమవుద్ది. నేను ఒక ప్రొడక్ట్ కొన్నా. దాని ప్రైస్ ఎంత అంటే రూ. 100 కాబట్టి, నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు కూడా నేను రూ. 100కే ఇస్తా అని అంటుండనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. హౌఎవర్ హి యూసేస్ వెయిట్ యాక్చువల్లీ 46%. నిజానికి నువ్వు కొన్నది ఎంత అంటే జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు. నువ్వు కొన్నది 100 గ్రామ్స్‌ని రూ. 100 కొన్నావు. 100 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఎందుకంటే క్వాంటిటీ వెయిట్ అన్నాడు కదా! క్వాంటిటీ. నేను 100 గ్రామ్స్‌ని ప్రొడక్ట్ అని చెప్పా కదా! ఆ ప్రొడక్ట్ ఏంటంటే ఒక గ్రామ్స్ ఆర్టికల్స్ తీసుకుంటున్నా. ఒక ఆర్టికల్ లేదా ఏదైనా ఒక క్వాంటిటీ. 100 గ్రామ్స్ నేను ఇప్పుడు షాప్ కీపర్ అనేవాడు గూడ్స్ అమ్ముతున్నాడంటే క్వాంటిటీలో ఉంటది. ఓకేనా? కాబట్టి 100 గ్రామ్స్ నేను రూ. 100 సేల్ చేస్తున్నా అని ఒక కస్టమర్‌కి నేను పోర్ట్రే చేస్తున్నాను. కస్టమర్‌కి చెప్తున్నా ఆ విధంగా. కానీ నేనేం చేస్తున్నా అంటే 46% తక్కువ అమ్ముతున్నా. 46% గ్రామ్స్ తగ్గించా వాడికి. అంటే వాడికి ఎంత పడుతుంది అప్పుడు మనకి? ఓకే. మనకి ఓన్లీ అప్పుడేమవుద్దంటే 54 గ్రామ్స్ మాత్రమే వాడి చేతికిచ్చాం. 54 గ్రామ్స్ మాత్రం వాడి చేతికిచ్చాం. ఎంతకని? రూ. 100కి ఇచ్చాం. జాగ్రత్తగా గమనించాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ సింపుల్ లాజిక్ అండి. ఏం ఉండదక్కడ. 100 గ్రామ్స్ నేను రూ. 100కే ఇస్తా చిన్నోడా అని జెప్తావు. కానీ అతని బ్యాగులో నువ్వెంత పెడతావంటే ఓన్లీ 4 గ్రామ్స్ మాత్రమే చేతికిస్తావు. నువ్వు మాత్రం రూ. 100 తీసుకుంటావు. ఇప్పుడు నీకు ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత తెలియాలంటే ఏం చేయాలి? నీ చేతిలోంచి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? నీ కాస్ట్ ప్రైస్ ఎప్పుడెంత తెలియాలి? నువ్వు ఎంత అమ్మావు? 54 గ్రామ్స్ మాత్రం అమ్మాం. 54 గ్రామ్స్ ఎన్ని రూపీస్ పడ్డాయి తెలియాలంటే పైన అన్నాం చూడు. 100 గ్రామ్స్ నీకు రూ. 100 అయ్యాయి. 54 గ్రామ్స్ నీకేమవుతాయి? రూ. 54 అవుతాయి. అంటే 54 గ్రామ్స్‌ని నువ్వు 54 రూపీస్‌కి కొని అదే 54 గ్రామ్స్‌ని రూ. 100 సేల్ చేస్తావు. అంటే ఎంత ప్రాఫిట్ నీకిక్కడ? ఓకే. 46 అయితే ప్రాఫిట్ అవుతుంది. సో, 46 ప్రాఫిట్ డివైడెడ్ బై 54 ఇంటూ 100 చేస్తావు. అంతే. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. 2తో క్యాన్సిల్ చేస్తావు. 2 3 2 2 2 3 అగైన్ 2 2 2 7 14. సో, 2300/27. ఇంకా ఆప్షన్స్ ఉంటే మనకు డెసిమల్ పాయింట్ ఏదో చూసి చేసేవాళ్ళం. సో, 2300/27 చేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే. చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ అర్థం కాని వాళ్ళు కొంచెం ఆహ్, బ్యాక్వర్డ్ చేసుకొని వినండి. చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చాలా అంటే చాలా క్వెషన్‌లున్నాయి. కాపోతే నా బాధేంటంటే ఇన్ని క్వెషన్‌లు చెప్తాం. మళ్ళీ దానికి ఎవరు చూడకపోతే చాలా బాధనమాట. ఎవరో ఒకరిద్దరు చూసినా ఎండ్ వరకైతే చూడరు. దీనికి సంబంధించిన అనలిటిక్స్ మనకి దీనికి సంబంధించిన వ్యూస్ రిపోర్ట్ అంతా కూడా మనకొచ్చేస్తుంది. అందులో గమనిస్తే ఆడియో రిటెన్షన్ అంతా తగ్గిపోతుందనమాట. ఎందుకంటే చివరిదాకా ఎవరు చూడట్లేదు వీడియోస్. మనమేమో చాలా కష్టపడి చెప్తున్నామనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో, షాప్‌కీపర్ బాట్ 520 రూపీస్. సో, 520 రూపీస్ బాట్ అంటే కాస్ట్ ప్రైస్. సో, విచ్ ఈస్ ఈక్వల్ టు 100%. So we need to make the 10% profit so that multiply with 110 you will get the selling price, final selling price. ఒక షాప్ కీపర్ అన్నాడంట అతను ఒక 520 రూపీస్ ప్రొడక్ట్ కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేశాడంటే దాన్ని 10% ప్రాఫిట్ అమ్మాలంట. అయితే అమ్మడానికి ఎంత ప్రైస్ అమ్మాలి? అది వాడు అడిగే క్వశ్చన్. ఇది మనం రాసే ప్రాబ్లం అంతే. 0 0 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 52 ఇంటూ 11. 52 ఇంటూ 11 వెరీ ఈజీ చేయడం. ఇక్కడ 2 ఉంది కదా 2 రాస్తాం. 2 ప్లస్ 5 ఎంత? 7. 5 ఉందిగా 5. 572 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. చూడండి. 11థ్ ట్రిక్ ఒకటుంటది. ఆ 11థ్ ట్రిక్ అప్లై చేశానంతే. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. కస్టమర్ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆర్ 15% టు బై అండ్ సర్టెన్ ఆర్టికల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద డిస్కౌంట్స్? సో, ఇక్కడ ఆన్సర్ కాదండి. అది ఆన్సర్ అనుకోవద్దు. జస్ట్ ఈ ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ అని అర్థం. ఓకే. మనం చేయాల్సిన ఆన్సర్ అని అర్థం. ఓకే. మీరు గమనించాలి ఒక వినియోగదారుడు ఒక వస్తువును కొనేటప్పుడు ఏం చేశాడంటే 40% ఉందండి. 40% ఒక డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇంకొక చోట చూస్తే ఏమో దాన్ని డివైడ్ చేసి 25%, 15% ఇండివిడ్యువల్‌గానే ఇద్దాం అనుకున్నాడు. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? ఆ ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఇది 40% డైరెక్ట్‌గా అతను ఇచ్చాడు కాబట్టి ఇక్కడున్న డిఫరెన్స్ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇక్కడున్న ఓవరాల్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఓవరాల్ డిస్కౌంట్ వాల్యూ ఎంత? 25 ప్లస్ 15 మైనస్ 25 ఇంటూ 15 చేస్తాం. 25 ఇంటూ 15 బై 100 ఉంది కాబట్టి 100. 25 వన్స్ 25 ఫోర్స్ క్యాన్సిల్ చేస్తాం. 15/4 ఉంది కదా! అగైన్ దాన్ని క్యాన్సిల్ చేస్తే 4 3s 12. 12 అంటే ఇక్కడ 3 ఉంటుందండి. ఇక్కడ పాయింట్ రాస్తావు. ఇక్కడ 0 వస్తది. 4 7s 28. 4 5s 20. 3.75. మీరు యాడ్ చేయండి ఇక్కడ 40 వస్తుంది. 40లోంచి మనం 3.75 మైనస్ చేయాలి. సో, 10 - 5 అంటే 5. 9 - 7 అంటే 2. అగైన్ 9 - అంటే ఇక్కడ 6. ఇక్కడ 3 అవుతుంది. 36.25. అంటే ఇది 40. సో, ఇక్కడ విడిగా ఇచ్చాడంటే 40%.
కానీ ఒకేసారి 40% ఇచ్చాడంటే ఓకే. 40% ఇవ్వాల్సిందే. అలా కాకుండా విడిగా ఇచ్చాడనుకో 25, 15 అంటే ఓవరాల్‌గా అతను ఇస్తున్న డిస్కౌంట్ ఎంతంటే 36.25 మాత్రమే. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతో చూడాలి. అంటే 40 మైనస్ 40. సో ఇంతవరకైతే ప్రాబ్లమ్ స్టాప్ చేస్తున్నాను. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 30 క్వెషన్స్ వరకైతే మన ఛానెల్‌లో సాల్వ్ చేస్తాం. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాత్రమే మనమైతే తీసుకొచ్చాం. కాబట్టి వీటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే పెయిడ్ పీడిఎఫ్‌లో అయితే ఉంటాయి మీకు. ఆన్సర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా అవైలబుల్‌గా తీసుకొస్తాం. అది మీరు పెయిడ్ పీడిఎఫ్‌లో మాత్రమే టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అందులో జాయిన్ అవ్వాలి. ఓన్లీ క్వెషన్స్ కావాలనుకుంటే ఓన్లీ క్వెషన్స్ అయితే మీకు నార్మల్ టెలిగ్రామ్ ఛానెల్ అంటే అఫీషియల్ ఛానెల్ అయితే మనకి విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు రీజనింగ్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇస్తాను. మన వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. అక్కడ మీకు రీజనింగ్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. ఇదే లాస్ట్ ప్రాబ్లమ్. ఇంక సాల్వ్ చేసి ఆన్సర్ చేద్దాం చూడండి. ఒక మార్క్డ్ ప్రైస్ ఆర్టికల్ ఇచ్చారు. డిస్కౌంట్ 4.2 ఇచ్చారు. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? మార్క్డ్ ప్రైస్ ఎంత? 9 79 కాదు. ఒక్క నిమిషం. మార్క్ ప్రైస్ ఎంత? 7895 డివైడెడ్ బై ఆఫర్ ఎంతంటే 4.2. 4.2 కాబట్టి 100 మైనస్ 4.2 చేయాలి మనం. అది పాయింట్. ఓకేనా? సో 10 మైనస్ 2 అంటే 8. సో 9 మైనస్ 4 అంటే 5. అగైన్ ఇక్కడ 9 ఉంది కదా 9. సో 95.8 ఇంటూ ఇక్కడ ఏం చేయాలంటే రూపీస్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ సారీ ఇది ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ రాయాలండి మనం 95.8 ఇది ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ గివెన్ ఇచ్చిన డేటా ఏంటంటే మార్క్డ్ ప్రైస్ కాబట్టి డివైడెడ్ బై 100 రాయాలి. ఓకేనా? మార్క్డ్ ప్రైస్ ఎప్పుడైనా 100%కి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ కూడా కాస్ట్ ప్రైస్ 100కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రెండు పాయింట్లు వచ్చినప్పుడు మార్క్డ్ సెల్లింగ్ వచ్చినప్పుడు మార్క్డ్ 100% అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ అవుతుంది. అదనమాట మ్యాటర్. సరే. ఇప్పుడు గమనించండి ఇవి డెసిమల్స్ ఇచ్చాడు. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అని ఏం రాయలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే చూడండి. సో ఈ ప్రాబ్లం మనం సింపుల్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు సో డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం సాల్వ్ చేయడానికి. మనకి ఏది ఈజీగా ఉందో ఆ విధంగా వెళ్ళిపోతాం. సరే. ఇక్కడ 958 ఉంది కదా! దీన్ని 900 ప్లస్ సో 58 ఉంది కదా! 50 ప్లస్ 8గా రాసుకోవచ్చు. ఒక 900 అంటే 900తో ఈ నంబర్‌ని మల్టిప్లై చేస్తాం. అంతే ఏం లేదు. అంతే. సో 900తో మల్టిప్లై చేస్తే 2 జీరోస్ వస్తాయి. ఇక 9 ఫోర్స్ 45 కదా! సో 45 రాస్తావు. సో 45 ఇక్కడ 4 రాస్తావు. 9 నైన్స్ 81, 85 అవుద్ది. ఇక 9 ఎయిట్స్ 72, 72 ఒక 8 అంటే 80 అవుద్ది. ఓకే. అగైన్ 9 సెవెన్స్ 63, 63 ఒక 8 ఎంత అవుతుంది? 71. సో 71 అయితే రాస్తాం. నెక్స్ట్ పాయింట్ గమనించండి. 50తో మల్టిప్లై చేయాలి. 50తో అదే నెంబర్ ఇక్కడున్న నెంబర్ 50తో చేస్తే 0. సో 5 ఫైవ్స్ ఎంతంటే 25. 5 నైన్స్ 45 అంటే 47 అవుతుంది. అగైన్ 5 ఎయిట్స్ 40, 44 అవుతుంది. 5 సెవెన్స్ 35, 35 ఒక 4 ఎంత 39. నెక్స్ట్ గమనించండి 8తో సాల్వ్ చేద్దాం. 8 ఫైవ్స్ 40, 8 ఫైవ్స్ 40, 8 నైన్స్ సో 72 ఒక 4 76, 76 7 రాసు 8 ఎయిట్స్ 64, 64 ఒక 7 71 అవుతుంది. 8 సెవెన్స్ 56 ఒక 7 అండి ఇక్కడ 63, 63 అవుతుంది. ఓకే కదా 47 అయినా ఇది 47 అనుకుంటాం. సరే 0, 11 అగైన్ ఇక్కడ చూడండి 5, 7 7 అంటే 14. నెక్స్ట్ 4 4 8 85 ఎంత 13, 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి గమనించండి 10 16 అవుతుంది. సో ఇక్కడంతా 4 అయినా కాదు 5 జాగ్రత్త అండి 5. సో బై 100 ఉంది కదా! బై 100లో ఇక్కడ మనకు బై 100లో ఇక్కడ పాయింట్ కూడా ఉందండి. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ అంటే ఒక డెసిమల్ తీసే బై 100 ఉంది కాబట్టి ఇక్కడ పెట్టండి. సో 7563 ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సో ఈ లాంగెస్ట్ మెథడ్ అయి ఉండొచ్చు కానీ ఈ మెథడ్ తిరిగి ఉంటుందండి. అంటే మనం క్యాన్సిలేషన్ చేసే గ్యాప్లో మనకి చిన్న నెంబర్లతో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి ఇలా చేశారు. ఓకేనా? మనం డిజిటల్ సమ్ మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అప్లై చేయడానికి కూడా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది. అందుకని అప్లై చేయలేదు. సరే ఒకసారి డిజిటల్ సమ్ కూడా చేద్దాం చూడండి. 6 3 9 కూడా తీసేయండి. సో 5 4 9 కూడా తీసేయండి. 7 అంటే 8 ఇక్కడ. సో 6 7 1 8 అవుద్దిగా వద్దులే. 6 3 9 9 తీసేయండి. 5 4 9 7 1 8 అన్నిట్లో 8 ఉంది డిజిటల్ సమ్ కాబట్టి వర్కౌట్ అవ్వదు. ఓకే. కాబట్టి మనం మల్టిప్లై చేసుకోవడమే ఉత్తమమైన పని అనమాట. ఓకే. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.